ఇదేనా ఆర్డర్ పెట్టావు? అవును, ఇదే. అసలు ఏంటిది? ఇది క్యాస్ట్ ఐరన్తో చేసిన వుడెన్ స్టోవ్. సూలా డొమెస్టిక్ విత్ రెగ్యులేటర్ అంటారు దీన్ని. అవునా, దేనికి ఇది? ఇది కుకింగ్ స్టవ్. గ్యాస్ అవసరం లేకుండా కుక్ చేసుకోవడానికి. సో ఈ స్టవ్కి గ్యాస్ కానీ ఫ్యూయల్ కానీ ఏం అవసరం లేదు. అండ్ ఈ స్టవ్ మీద కుక్ చేసుకోవడం వల్ల టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్. అవునా, వెరీ నైస్. ఏమేం వచ్చాయి దీనితో పాటు? క్యాస్ట్ ఐరన్ స్టవ్ వచ్చింది, ఒక ట్రే వచ్చింది, ఒక ఫ్యాన్ అండ్ రెగ్యులేటర్ కూడా వచ్చింది దీంతో. రెగ్యులేటర్ అండ్ ఫ్యాన్ని కనెక్ట్ చేసుకోవడానికి చిన్న యూఎస్బి కనెక్టర్ లాగా వచ్చింది. ఆ ఫ్యాన్ స్పీడ్ పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి అడాప్టర్ త్రూ మనం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. సో ఆ ఫ్యాన్లోంచి వచ్చే ఎయిర్ వల్ల వుడ్ బాగా బర్న్ అవుతుంది. స్టార్టింగ్ స్మోక్ వచ్చినా ఇది స్మోక్ ఫ్రీలా యూజ్ అవుతుంది. దీంతో మనం ఏం కుక్ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఈరోజు నేను చేసిన సాంబార్ బాగుంది, ఏంటి స్మోకీ ఫ్లేవర్ అని అడిగారు కదా, ఈ స్టవ్ మీదే చేశాను నేను. ఎమర్జెన్సీ కుకింగ్లో ఈ స్టవ్స్ చాలా రిలయబుల్ అండి. బికాజ్ ఎక్కువ వుడ్ని కన్జ్యూమ్ చేయదు. ఓన్లీ 60-70% మాత్రమే కన్జ్యూమ్ చేస్తుంది వుడ్ని. అది క్యాస్ట్ ఐరన్ అవ్వడం వల్ల హీట్ని ఎక్కువసేపు ఆపి ఉంచుతుంది. అలాగే వార్మ్నెస్ని ఇంకా ఎక్కువసేపు ఆ హీట్ని కూడా మెయింటైన్ చేయగలుగుతుంది ఈ స్టవ్. ఈ స్టవ్తో పాటు మనకి రెగ్యులేటర్, దాంతోపాటు ఫ్యాన్ ఇచ్చారు కాబట్టి మనం పుగ్గొట్టంతో ఊదుకునే అవసరం అయితే ఉండదు. ఆ ఫ్యాన్ అడ్జస్ట్ చేసుకుంటేనే ఫ్లేమ్ని మనం తగ్గించుకోవడమా పెంచుకోవడమా అనేది కూడా ఉంటుంది. ఈ స్టవ్ క్యాస్ట్ ఐరన్తో చేయడం వల్ల లాంగ్ లాస్టింగ్ అండి. అండ్ ఆల్సో హీట్ రిటెన్షన్ చాలా హెల్ప్ అవుతుంది. ఎకో ఫ్రెండ్లీ కూడా. గ్యాస్ అయిపోయిందని కానీ పవర్ లేదని కానీ ఎక్కువ టెన్షన్ పడకుండా ఈ స్టవ్తో మనం హ్యాపీగా కుక్ చేసుకోవచ్చండి. ఇప్పుడు అన్నీ ఎలక్ట్రిక్ వస్తున్నాయి కదా, ప్రతి ఐటెం కూడా ఎలక్ట్రిఫైడ్ అయిపోయింది. ఎలక్ట్రిక్ స్టవ్ అలాంటివి పవర్ కట్ అయినప్పుడు ఇబ్బంది పడకుండా ఇలాంటివి వుడ్తో మనం చేసుకుంటే చాలా బాగుంటుంది. క్యాస్ట్ ఐరన్ కాబట్టి లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. ఎక్కువ డెకేడ్స్ వరకు మనం యూస్ చేయొచ్చు దీన్ని. ఆ స్ట్రాంగ్నెస్ కూడా అలాగే ఉంది ఈ స్టవ్ది. Please do like and subscribe to my channel.